నమస్కారం, బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జనసేనాని పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్. ముంబై కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి నివాసానికి చేరిక. గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. ఆక్వా సంక్షోభంపై భీమవరంలో కీలక ముఖాముఖి. ఢిల్లీ పర్యటనలపై గిట్టని వాళ్ల లెక్కలు. విపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఉడుకు పుట్టించే కౌంటర్. ఆదిలాబాద్ సీసీఏ ఫ్యాక్టరీ పునరుద్ధరణ లక్ష్యం. ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ముందడుగు. ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 10వ తేదీన ఆయన తన 2 భుజాలకు అత్యంత కీలకమైన శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. సర్జరీ అనంతరం వైద్యుల పర్యవేక్షణలో 4 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న ఆయన తాజాగా కోలుకుని తన నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన ఆయనకు నిపుణులైన వైద్య బృందం ఈ నెల 10న 2 భుజాలకు సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడడంతో బుధవారం ఉదయం ఆసుపత్రి వర్గాలు ఆయన్ను డిశ్చార్జ్ చేశాయి. గత ఎన్నికల ప్రచార సమయం నుండి ఎడతెరిపి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ భుజాల నొప్పితో తీవ్రంగా బాధపడుతున్న ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన త్వరగా కోలుకోవాలని కూటమి శ్రేణులు, జన సైనికులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ప్రస్తుతం నివాసానికి చేరుకున్న డిప్యూటీ సీఎం వైద్యుల సూచనల మేరకు మరికొన్ని రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత ఆయన తిరిగి అమరావతిలో తన అధికారిక అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను స్వీకరించనున్నట్లు క్యాంప్ ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మరియు క్షేత్రస్థాయి ప్రజా పోరాటాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన అడుగుపెట్టనున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆక్వా రంగానికి అండగా నిలిచేందుకు ఆక్వా రైతులు, రైతు సంఘాల నేతలతో వైఎస్ జగన్ ముఖాముఖి కానున్నారు. అనంతరం కాపు సామాజిక వర్గ అగ్రనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హఠాన్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయడంతో కాకినాడ జిల్లా కెర్లంపూడికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఇన్పుట్ ఖర్చులు పెరిగిపోవడం, మద్దతు ధర లభించకపోవడంతో ఆక్వా రైతులు సంక్షోభంలో కోరుకుపోయారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాల ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అయి అసెంబ్లీ లోపల మరియు వెలుపల ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. పగలు రాత్రి చెరువుల వద్ద శ్రమిస్తూ కరెంటు ఛార్జీల భారం మరియు దళార్ల దోపిడీతో ఆక్వా రైతాంగం పడ్డ కష్టాన్ని ప్రత్యక్షంగా విని వారి తరపున పోరాడేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భీమవరం భేటీ ముగిసిన వెంటనే వైఎస్ జగన్ నేరుగా కెర్లంపూడికి పయనం కానున్నారు. ఇటీవల కన్నుమూసిన కాపు ఉద్యమ ధృవతార ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన భౌతికాయానికి నివాళులర్పించేందుకు వైసీపీ అగ్రనాయకత్వం ఇప్పటికే కెర్లంపూడిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై గత కొద్ది రోజులుగా విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి స్వయంగా అత్యంత ఉడుకు పుట్టించే రీతిలో కౌంటర్ ఇచ్చారు. తాను ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్తున్నానని దానిపై గిట్టని వాళ్ళు లెక్కలు కడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. తాను ఎన్నిసార్లు హస్తినకు వెళ్లినా అది కేవలం తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసమేనని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రాష్ట్ర హక్కులను సాధించేందుకు, విభజన హామీల నిధులను రాబట్టేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల మంజూరు కోసం రాష్ట్ర ప్రజలు పడ్డ కష్టాన్ని తీర్చడమే ధ్యేయంగా కేంద్ర పెద్దలను కలవడానికి వెళ్తుంటే దాన్ని రాజకీయ రంగు పూసి గిట్టని వాళ్ళు లెక్కలు వేయడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము ఎక్కడా రాజీ పడబోమని, ఎన్ని విమర్శలు వచ్చినా ప్రజా సంక్షేమం కోసమే తన ప్రయాణాలు సాగుతాయని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తాజా స్టేట్మెంట్ విపక్షాల విమర్శలకు గట్టి బ్రేక్ వేసినట్లయింది. కేంద్ర నిధుల సాధనలో రాబోయే రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపిస్తుందో మరియు ప్రతిపక్షాలు దీనిపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. కొంతమంది తిట్టినోళ్ళు, కొంతమంది సరిపోయిన వాళ్ళు పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళి అన్నిసార్లు వెళ్ళి నాకు లెక్కలు చెప్తున్నారు.
ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలను పిలిచి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వంతో తెచ్చుకోవాల్సిన అనుమతులు గాని నిధులు గాని వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించిన స్పష్టంగా చెప్పినాం. అభివృద్ధి జరిగేటప్పుడు రాజకీయాలు లేవు. రాజకీయాలు అనేవి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, మా ప్రయత్నం తెలంగాణ పారిశ్రామిక రంగానికి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతాల ఉపాధి అవకాశాలకు ఊతమిచ్చే ఒక ఉమ్మడి లక్ష్యంతో భారత రాష్ట్ర సమితి హస్తిన వేదికగా ముందడుగు వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నేతృత్వంలోని ఒక ప్రత్యేక బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో ఈ బృందం కాసేపట్లో అత్యంత కీలకమైన సమావేశం కానుంది. కేటీఆర్ తో పాటు ఈ ప్రతినిధి బృందంలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జాన్సన్ నాయక్ మరియు సీసీఐ సాధన సమితి ముఖ్య నాయకులు ఉన్నారు. ఆదిలాబాద్లో మూతపడిన సీసీఐ యూనిట్ తెరిపించడం ద్వారా స్థానికంగా ఉన్న వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని, దీనిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఈ బృందం ఒత్తిడి తీసుకురానుంది. ఫ్యాక్టరీ మూతపడి దశాబ్దాలు గడుస్తున్న ఉపాధి లేక వలసలు పోతూ ఆదిలాబాద్ పారిశ్రామిక కార్మికులు మరియు నిరుద్యోగులు పడ్డ కష్టాన్ని పూర్తిగా ముగించడమే ధ్యేయంగా గతంలోనూ తాము అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాస్తామని కేటీఆర్ గుర్తు చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి కుమారస్వామితో ఈ పారిశ్రామిక పునరుద్ధరణ ప్యాకేజీపై చర్చించిన అనంతరం ఢిల్లీలోని నిర్వహించే జాతీయ మీడియా సమావేశంలో కేటీఆర్ పాల్గొని కేంద్రంపై రాష్ట్ర డిమాండ్లను మరింత బలంగా వినిపించనున్నారు. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అమెరికా తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. రష్యా నుంచి ఆయిల్ మరియు గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై అత్యంత భారీగా టారిఫ్స్ విధించాలన్న తన పాత ప్రతిపాదనలో అమెరికా ప్రభుత్వం కీలక సడలింపులు చేస్తుంది. గత 2025 ఏప్రిల్లో రష్యా ఇంధన దిగుమతులపై ఏకంగా 500% టారిఫ్స్ విధించాలని ప్రతిపాదించిన అమెరికా అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్ల నేపథ్యంలో తాజాగా ఆ బాధను 100% కుదించింది. అమెరికా తీసుకొస్తున్న ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ కొనుగోలు చేసే టాప్ దిగుమతిదారులైన భారత్, చైనా, స్లోవేకియా, హంగరీ మరియు అజర్బైజాన్ దేశాలకు గరిష్టంగా 100% వరకు మాత్రమే టారిఫ్స్ వర్తించనున్నాయి. ఇది మునుపటి 500% ప్రతిపాదనతో పోలిస్తే చాలా తక్కువని చెప్పాలి. అంతేకాకుండా తమ మొత్తం ఇంధన అవసరాల్లో రష్యా నుంచి 15% కంటే తక్కువ దిగుమతి చేసుకునే చిన్న దేశాలకు ఈ టారిఫ్స్ నుండి అమెరికా పూర్తి మినహాయింపు ఇచ్చింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు గ్లోబల్ ఆంక్షల భయంతో రష్యా నుండి తక్కువ ధరకు వచ్చే క్రూడ్ ఆయిల్ కొనుగోలు ప్రక్రియను బ్యాలెన్స్ చేయలేక భారత్ వంటి దేశాల ట్రేడ్ డెస్క్లు పడ్డ కష్టాన్ని ఈ తాజా యూఎస్ సడలింపు గణనీయంగా తగ్గించనుంది. రాబోయే ఆగస్టు నాటికి అమెరికా ఈ బిల్లును అధికారికంగా పాస్ చేసే అవకాశం ఉందని విదేశాంగ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ సప్లై చైన్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా భారతదేశం తన ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉందని ప్రభుత్వం చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం అధికార పార్టీ నేతల ఇసుక దోపిడీ అడ్డం లేకుండా సాగుతోందని ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ శాసనసభ్యులు అమెల్యేని సురేంద్రబాబు ఇసుక దందాను స్థానిక ప్రజలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కంబదూరు మండలం రాళ్ల అనంతపురం పరిధిలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 5 భారీ టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు. ఈ టిప్పర్లు నేరుగా టీడీపీ ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థకు కావడంతో స్థానిక ముఠాలు అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాళ్ల అనంతపురం గ్రామం గుండా అర్ధరాత్రి వేళల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 5 టిప్పర్లను గ్రామస్తులు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారు. సదరు వాహనాలు ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబు సొంత సంస్థవని తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే టిప్పర్లు అధికార పార్టీ శాసనసభ్యుడు కావడంతో కంబదూరు పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనుకాడుతున్నారని, చట్టాన్ని తొంగలు తొక్కుతున్నారంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా తమ గ్రామ సహజ వనరులైన ఇసుకను దోచుకుంటూ భారీ వాహనాలతో రోడ్లను ధ్వంసం చేస్తుంటే స్థానిక రైతాంగం మరియు ప్రజలు పడ్డ కష్టాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చట్టం అందరికీ ఒకటేనని చెప్పే కూటమి ప్రభుత్వం తమ స్వంత ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ పాల్పడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విపక్షాలు మరియు ప్రజా సంఘాలు కంబదూరు పోలీస్ స్టేషన్ వేదికగా ప్రశ్నిస్తున్నాయి.
తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే కోట్ల మంది భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ తిరుమల కొండపై భద్రతా బలగాలు ఉగ్రరూపం దాల్చాయి. విదేశీ లేదా అంతర్గత ఉగ్రవాద ముఠాలు తిరుమల సత్రాలను ముట్టడిస్తే ఏ క్షణంలో అయినా వారిని మట్టుబెట్టేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆక్టోపస్ కమాండోలు మరియు టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా ఒక భారీ మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుమలలోని పిలిగ్రిమ్ అమ్యూనిటీసీ కాంప్లెక్స్ 4 అంటే PSC 4 సత్రాన్ని ఉగ్రవాదులు తమ అధీనంలోకి తీసుకున్నట్లుగా ఊహించి ఈ హై ప్రొఫైల్ కమాండో ఆపరేషన్ చేపట్టారు. ఈ మాక్ డ్రిల్ అత్యంత రహస్యంగా వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ప్లాన్ చేశారు. అధునాతన ఆటోమేటిక్ ఆయుధాలతో సాయుధులైన ఆక్టోపస్ 4 నిమిషాల వ్యవధిలోని PSC 4 కాంప్లెక్స్ను తమ అధీనంలోకి తెచ్చుకుంది. అత్యవసర సమయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి వచ్చే ఆదేశాలను బట్టి ఎంత వేగంగా స్పందించాలి, బందీలైన భక్తులను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి అనే అంశాలను క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్గా ప్రదర్శించారు. వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయే తిరుమల కొండపై కంటి మీద కొనుక్కు లేకుండా నిరంతరం నిఘా ఉంచుతూ భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీస్ మరియు విజిలెన్స్ సిబ్బంది పడుతున్న కష్టాన్ని మరింత సులభతరం చేస్తూ ఈ ఆధునిక ఆక్టోపస్ కమాండోలు సరికొత్త వ్యూహాలను అమలు చేశారు. కొండపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఈ ఉమ్మడి ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల మరియు జూనియర్ కాలేజీలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. హాస్టల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయంటూ తీవ్ర అసంతృప్తికి లోనైన 17 మంది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఒకేసారి వసతి గృహాన్ని విడిచి బయటకొచ్చారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆరోపణ చేస్తూ తమ సమస్యలను పరిష్కరించే నాదురే లేడంటూ విద్యార్థులు నేరుగా మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సతీమణి గడ్డం సురేఖని ఆశ్రయించారు. చెన్నూరు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులంలో గత కొంతకాలంగా త్రాగునీరు, నాణ్యమైన భోజనం మరియు ఇతర కనీస సదుపాయాల కొరత వేధిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యలపై విసిగిపోయిన 17 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు హాస్టల్ నుండి బయటకొచ్చి మంచిర్యాలలో ఎమ్మెల్యే సతీమణి సురేఖను కలిశారు. హాస్టల్లో మౌలిక వస్తువులు లేక చదువు పక్కన పెట్టి విద్యార్థి లోకం పడ్డ కష్టాన్ని ప్రత్యక్షంగా ఆలకించిన సురేఖ తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించిన ఆమె విద్యాశాఖ మరియు సంక్షేమ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశిస్తూ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి శ్రీధర్కి విద్యార్థులను అప్పగించి ప్రత్యేక పర్యవేక్షణలో వారిని తిరిగి సురక్షితంగా చెన్నూరుకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు తెల్లవారుజాము నుంచే ఉక్కుపాదం మోపారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేయడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోని మౌలిక వసతుల కల్పన, ప్రతిష్టాత్మక మందపడకల ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతి మరియు స్థానిక ఆర్టీసీ డిపో పునరుద్ధరణ డిమాండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా ఈ దీక్షకు పిలుపునిచ్చారు. అయితే ఉదయం నుంచి వందలాది మంది పోలీసు బలగాలను రంగంలోకి దించి భీమ్గల్ బాల్కొండ పరిధిలో అప్రకటిత బంద్ వాతావరణాన్ని తలపించేలా అదుపులోకి తీసుకోవడంపై ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గ పరిధిలో మెరుగైన వైద్యం మరియు రవాణా సౌకర్యాల కోసం బాల్కొండ, భీమ్గల్ మున్సిపల్ పరిధిలోని సాధారణ ప్రజలు, రైతాంగం పడ్డ కష్టాన్ని పూర్తిగా తొలగించేలా తాము గతంలో నిధులు మంజూరు చేసిన ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల వలన పనులను నిలిపివేసిందని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, గృహ నిర్బంధాలు చేసినంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఆపలేమని హౌస్ అరెస్ట్ వేదికగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం స్పష్టం చేసింది. బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలని మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసి 75% పనిచేసిన పనులు అవి. ఒక 20-25% మిగిలిన పనులు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, అట్లనే మూతబడ్డ భీమ్గల్ బస్ డిపోని తెరిపేయమని, అట్లనే నేను మంజూరు చేసినటువంటి 12 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని అప్పుడు కొబ్బరికాయలు కొట్టిరు, అవి ఇంకా పూర్తి చేయట్లేదు, అది పూర్తి చేయాలని చెప్పి భీమ్గల్లో ప్రజా సమస్యల కోసం ఆ పెండింగ్ పనులు పూర్తి చేయాలని నేను ఈరోజు అంటే 15వ తారీఖు నాడు ఒకరోజు కఠోర నిరాదీక్ష, నీళ్లు కూడా ముట్టకుండా నిరాదీక్ష చేస్తా అని చెప్పి నేను చెప్పిన. అయితే నేను ఇవాళ నిరాదీక్షకు వెళ్ళాలని అంటే నేను స్నానం కూడా చేయకన్నా మొదలే, నేను నిద్ర కూడా లేవకన్నా మొదలే పోలీసులు నా ఇంటి చుట్టూతా చుట్టినారు. నన్ను బయటకు పోనీయరట, నన్ను ఇంట్లోనే అరెస్ట్ చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు పోలీసులు. మరి ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. నేను చాలా అహింసా మార్గంలో, నేను రాస్తారోక చేస్తాను లేదు, ధర్నా చేస్తాను లేదు, నా ఇచ్చి నేను శిక్ష వేసుకొని ఒకరోజు నేను నిరాదీక్షలో కూర్చుంటా, అహింసా మార్గంలో కూర్చుంటానంటే ఈ ప్రభుత్వం నన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం, ప్రజల సమస్యలు తీర్చమని చెప్పి నేను దీక్ష చేస్తాను తప్పిస్తే నా కోసం కాదు. ఆ హాస్పిటల్ పని పూర్తి చేయాలని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయమని, బస్ డిపో తెరిపియమని, సీసీ రోడ్లు పూర్తి చేయమని, భీమ్గల్ ప్రజల సమస్యలు, బాల్కొండ నియోజకవర్గ సమస్యలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం తప్పిస్తే వేరేది కాదు. దీనికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనీయకుండా పోలీసు నా ఇంటి చుట్టూ, వందలాది మంది పోలీసు నా ఇంటి చుట్టూ మొత్తం పారగాయడం అనేది ఎంత మట్టుకు సమంజసమో బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి. నేను ఒక ఎమ్మెల్యేని, ప్రజల పక్షాన పోరాడవలసిన బాధ్యత నా మీద ఉంటుంది, ప్రభుత్వం మీద. మరి వాళ్ళ వాళ్ళొచ్చి నా దీక్షలో వచ్చి, దీక్షా శిబిరంకి వచ్చి మేము నెలలో పూర్తి చేస్తాం, 2 నెలల్లో పూర్తి చేస్తాం అని మాట ఇస్తే నేను దీక్ష విరమిస్తా కదా. దీనికి పెద్ద ఇంతెత్తున నన్ను అనగదొక్కాల్సిన అవసరం ఏమున్నది, నా గొంతు నొక్కాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, భీమ్గల్ పట్టణ ప్రజలు, భీమ్గల్ మండల ప్రజలు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట మాత్రం నిజం, నన్ను ఇంట్లో పెట్టి అరెస్ట్ చేసినా నా దీక్ష కొనసాగుతుంది ప్రజల కోసం, ఆ సమస్యలు పూర్తి చేయడం కోసం. లేదు నన్ను అరెస్ట్ చేసి జైల్లో, నా పోలీస్ స్టేషన్లో పెట్టినా పోలీస్ స్టేషన్లో నా దీక్ష కొనసాగుతుంది, నా సత్యాగ్రహం కొనసాగుతుంది. లేదు నన్ను తీసుకుపోయి జైల్లో వేసినా జైల్లో కూడా నా సత్యాగ్రహం. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులకు సరికొత్త గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లిని కాబోతున్నానని, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తన కల త్వరలోనే నెరవేరబోతోందంటూ ఆమె అత్యంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె తన జీవితంలోని ఈ సరికొత్త మరియు ఉత్సాహభరితమైన దశ కోసం ఎంతో ఉద్వేగంతో ఎదురుచూస్తున్నట్లు పింక్ విల్లా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇటీవల తాను నటించిన మా ఇంటి బంగారం సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ఈ మధుర క్షణాలను ఆస్వాదించేందుకు ఆమె షూటింగ్లకు కొంత విరామం ప్రకటించారు. సమంత తన ప్రెగ్నెన్సీపై స్పందిస్తూ ఇది ఖచ్చితంగా నాకు చాలా కొత్తగా, ఎంతో ఉత్సాహంగా ఉంది. కానీ నేను ఎప్పటి నుంచో ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. నాకు ఎప్పుడూ తల్లి కావాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే నా జీవితంలో ఈ కొత్త ప్రయాణానికి నా సర్వస్వాన్ని అందిస్తానంటూ ఎమోషనల్ అయ్యారు. గత కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులతో సమంత పడ్డ కష్టాన్ని పూర్తిగా మర్చిపోయేలా అటు కెరీర్ పరంగా మా ఇంటి బంగారం 100 కోట్ల మైలురాయిని అందుకోవడం, ఇటు వ్యక్తిగత జీవితంలో మాతృత్వపు మధురిమలు తోడవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం తన కడుపులోని బిడ్డకు ప్రాధాన్యత ఇస్తూ మెటర్నిటీ లీవ్ తీసుకున్న శ్యామ్ డెలివరీ అనంతరం మళ్లీ సరికొత్త ప్రాజెక్టులతో ఫ్యాన్స్ ముందుకు వస్తారని క్లారిటీ ఇచ్చారు.
నగరంలో ఇవాళ బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధర ఇవాళ బులియన్ మార్కెట్ ప్రారంభం కావడంతోనే భారీగా ఎగబాకింది. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో అటు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్, ఇటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధరలతో పాటు కిలో వెండి ధర కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ఇవాళ హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై ఏకంగా ₹770 పెరిగింది. దీంతో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ మార్కెట్లో ఇది 1,43,570కి చేరింది. అదేవిధంగా సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర కూడా ₹700 పెరిగి 1,31,600 పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ లేదా పండుగల సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్యులు నిరంతరం మారుతున్న ఈ రేట్ల వల్ల బడ్జెట్ సర్దుబాటు చేసుకోలేక పడ్డ కష్టాన్ని ఈ ధరల పెరుగుదల మరింత పెంచేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇంధన శాఖ నుండి ఒక అత్యంత అద్భుతమైన శుభవార్త అందుతోంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు డిస్కంలు కసరత్తును ముమ్మరం చేశాయి. గత ఏడాది వినియోగదారులపై భారం పడకుండా యూనిట్కు 13 పైసలు తగ్గించిన తరహాలోని ఇప్పుడు మరోసారి యూనిట్కు 13 పైసల మేర కరెంట్ ఛార్జీలను తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం లభించిన వెంటనే ఈ సరికొత్త తగ్గించిన ధరల అమల్లోకి రానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంధన సర్దుబాటు ఖర్చుల పూర్తి వివరాలను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు సమర్పించాయి. ఈ తనిఖీ నివేదికల్లో డిస్కంలు ఏకంగా 940 కోట్లను మిగిలిగా చూపించడం గమనార్హం. వేసవి కాలంలో మరియు గృహ అవసరాల కోసం కరెంటు బిల్లుల భారం మోస్తూ ప్రతి నెల బడ్జెట్ అస్తవ్యస్తమైన ఏపీ వినియోగదారుల పడ్డ కష్టాన్ని గుర్తించిన అధికారులు ఈ మిగులు నిధుల ప్రయోజనాన్ని నేరుగా ప్రజలకే బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపనుంది. ప్రజల నుంచి అభిప్రాయాలు మరియు సలహాలు స్వీకరించిన అనంతరం ఈ 13 పైసల తగ్గింపునకు కమిషన్ తుది ఆమోదం తెలుపుతుందని, తద్వారా రాబోయే నెలల్లో కరెంటు బిల్లులు గణనీయంగా తగ్గుతాయని సచివాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.